అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. 2000 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర కలిగిన బౌద్ధరామం చూపిస్తానండి. అదేనండి మన తొట్లకొండలో ఉన్నది. పదండి చూసేద్దాం తొట్లకొండ బీచ్ ని, అలానే బౌద్ధరామాన్ని. తొట్లకొండ సన్ రైజ్ వ్యూ ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం మేము మా ఇంటి దగ్గర స్టీల్ ప్లాంట్ నుంచి 5 o'clock బయలుదేరామండి. అక్కడికి వెళ్లేసరికి మాకు 6:30 అయ్యిందండి టైము. వ్యూ చూస్తున్నారు కదండి, అప్పుడే సన్ రైజ్ అయ్యింది. డ్రోన్ షాట్స్ తీసానండి, అవి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం మనం. ఇక్కడ మేము ట్రై చేసినవి కాఫీ, టీ, అలానే మ్యాగీ. ఈ 3 కూడా బాగున్నాయండి. ఇక్కడ ఈ బీచ్ దగ్గర నుంచి ఎటువైపు చూసినా కూడా మనకి బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తున్నాయండి. స్టెప్స్ దిగి ముందుకు వెళ్ళినట్లయితే కనుక సహజ సిద్ధంగా ఏర్పడిన ఆర్చ్ కనిపిస్తుందండి. ఈ నేచురల్ ఆర్చ్ చూడడానికి భలే ఉందండి. మనం బీచ్ ని ప్లెయిన్ గా చూస్తాం, అలానే అక్కడక్కడ పెద్ద పెద్ద రాళ్లతో చూస్తాం కదండి. కానీ ఈ తొట్లకొండ బీచ్ మాత్రం ఈ నేచురల్ ఆర్చ్ తోని ఇంకా రాళ్లతోని బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి. చూడడానికి ఎంతో అందంగా ఉంది. ఈ ప్లేస్ ని ఇలా షూట్ చేయడం కోసం మేము చాలా సేపు వెయిట్ చేసామండి. ఎందుకు అంటే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ వాళ్ళు అసలు ఈ ప్లేస్ ని ఖాళీ చేయట్లేదు. చాలా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ జరుగుతున్నాయండి ఇక్కడ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ తీసాను, అవి మీకెలా అనిపించాయో కామెంట్ చేసేయండి. మీలో ఎవరైనా తొట్లకొండ బీచ్ కి వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే కంపల్సరిగా వెళ్ళండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మా అందరికీ అయితే బాగా నచ్చింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ట్రిప్ వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేశానండి. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను నా ఛానల్ ది, విజిట్ చేసేయండి. 9 o'clock కి బౌద్ధరామం ఓపెన్ చేస్తారండి. అంతవరకు కూడా మేము ఈ బీచ్ లోనే ఉన్నాము. హాఫ్ అన్ అవర్ ట్రై చేయగా ఈ షాట్ నాకు దొరికిందండి. మీకు ఈ షాట్ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా మేము బీచ్ లో చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత బౌద్ధరామంకి స్టార్ట్ అయ్యామండి. బౌద్ధరామం గేట్లు మేము వెళ్ళిన తర్వాతే ఓపెన్ చేశారు. ఇక్కడ మనుషులకి టికెట్ లేదు కానండి, బైక్ కి అయితే 20 రూపీస్ చార్జ్ చేస్తున్నారు, కార్ కి అయితే 40. బౌద్ధరామంకి వెళ్లే దారి మొత్తం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉందండి. చాలా బాగుంది. మేము ముందు బౌద్ధరామానికి వెళ్తే అక్కడ లాక్ చేస్తుందన్నమాట. అందుకోసం మేము పార్క్ కి వెళ్ళాము. పార్క్ కూడా చూపిస్తాను చూడండి మీకు. పార్క్ బాగుందండి, మెయింటెనెన్స్ ఇంకా బాగుందని చెప్పాలి. అసలు ఎటువంటి చెత్త లేకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారు పార్క్ దగ్గర నుంచి వ్యూస్ ఎలా ఉన్నాయి అనేదే మీకు చూపిస్తున్నానండి. మీకు ఎలా అనిపిస్తున్నాయి? అలానే ఇక్కడ మనం 1 hour to 2 hours టైం స్పెండ్ చేయొచ్చండి. అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. చాలా మంది ఇక్కడికి లంచ్ కూడా తెచ్చుకుంటున్నారండి టైం స్పెండ్ చేయడం కోసం. నిజంగానే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంటే కదండి. అలా మేము పార్క్ మొత్తం తిరిగి చూసిన తర్వాత బౌద్ధరామానికి వెళ్ళామండి. అక్కడ ఇలా బోర్డులతో ఉన్నాయి స్టార్టింగ్ లో. ఈ వే నుంచి ఇలా ముందుకు వెళ్ళినట్లయితే కనుక మనకి మండపాలు కనిపిస్తాయండి. మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళాక. ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి ముందుకు వెళ్ళాలండి. మనకి ముందుగా నీళ్ల తొట్లు కనిపిస్తాయి అన్నమాట. అవి రాతి నీళ్ల తొట్లండి. ఇక్కడ మనకి ఒక గైడ్ కూడా ఉన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే, రాతి నీళ్ల తొట్లు ఉన్నాయి కదండి, ఆ తొట్ల వల్లే దీనికి తొట్లకొండ అనే పేరు వచ్చిందని ఆయన చెప్పారనమాట. 2000 సంవత్సరాల క్రితమే వాళ్ళు నీళ్ల తొట్లని, మీటింగ్ హాల్స్ అని, ప్రార్థనా మందిరాలని ఇలా నిర్మించుకున్నారంటండి. ఆ గైడ్ చెప్పారు. అది నిజంగానే భలే అనిపించింది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి బౌద్ధ మతం కోసం. బౌద్ధ మతం ముఖ్యంగా 2 రకాలండి. ఒకటి హీనయానం, 2 మహాయానం. మహాయానంలో ఏంటంటే వాళ్ళు బుద్ధుడిని దేవుడిగా భావించి ఆయన విగ్రహాలను పెట్టి కొలుస్తారనమాట, ప్రార్థన చేస్తారు. హీనయానంలో ఏంటంటే బుద్ధుడి ఐడియాలజీని ఫాలో అవుతారండి వాళ్ళు. బుద్ధుడికి ఎటువంటి విగ్రహాలు పట్టరనమాట. మీరు ఈ కొండ మీద చూసినట్లయితే కనుక ఎటువంటి విగ్రహాలు ఉండవండి. ఇక్కడ ఉన్న బౌద్ధులు హీనయానంని ఫాలో అయ్యేవారు. ఇదే మహాస్తూపం అండి. అలాగే మండపం కూడా ఉంది. ఎన్నో వేల సంవత్సరాల నాటిది కాబట్టి రూఫ్ మొత్తం పోయి ఓన్లీ పిల్లర్స్ మాత్రమే మిగిలాయి. అదే మీకు చూపిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేశానండి, పోస్ట్ చేస్తాను కూడా. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.